దూరంలో కేంద్రీకృతమై ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు వారం ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీశాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా తీరంలోని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు కంపెనీలు. ఇక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ గత 6 గంటలు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, ట్రింకోమలై అంటే శ్రీలంకకి ఉత్తర ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, అటు నాగపట్టణానికి తూర్పుగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా కదిలి ఈ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర కారైకల్ మహాబలిపురం తీరాల మధ్య పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం కనబడుతుంది. గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు వీచే అవకాశం లేకపోలేదు. ఇక ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంటుంది. కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇక మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయి. ఇటు ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలకు కూడా అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కడప, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అటు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి, అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మరోవైపు తమిళనాడులో భారీ ప్రభావాన్ని చూపిస్తోంది ఫెంగల్ తుఫాన్. దీని కారణంగా 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తమిళనాడులోని అటు పుదుచ్చేరి, కారైకలాల్, చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కల్లకురిచి, కడలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తోంది. రాణిపేట, తిరువన్నామలై, వేలూరు, పెరంబలూరులో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు అరియలూరు, తంజావూరు, తిరువారూర్, మైలాదురత్తై, నాగపట్నం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటువైపు తిరువత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, తిరుచార్పల్లి, పుడుకొట్టై, కరూరు, ఊటీ ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇటు రానున్న 24 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చెన్నై నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ కోస్తా రాయలసీమకైతే వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకైతే ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశం ఉందని మీకు చెప్పాను ఆల్రెడీ. రైట్, ఇక తెలంగాణకు సంబంధించి ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఇటు తెలంగాణ కూడా వర్ష సూచన కనిపిస్తోందన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. 2-3 రోజుల పాటు తెలంగాణలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇవాళ నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, భద్రాద్రి, ఖమ్మం, హనుమకొండ జిల్లాలో వర్షాలకు ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటుంది. ఆది సోమవారాల్లో కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబాద్, వరంగల్ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో చలిగాలులకు ఛాన్స్ ఉంది. విపరీతమైన చలి ఉండే అవకాశం ఉంది. గాలుల వేగం దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉంటుందంటున్నారు. ఇక ఉష్ణోగ్రతలు మాత్రం పూర్తిగా పడిపోతున్నాయి తెలంగాణలో. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత వణికిస్తోంది. నిజామాబాద్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో
చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గురువారం రాత్రి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత రాష్ట్రంలోనే నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక సిర్పూర్లో 8.1 డిగ్రీల సెల్సియస్. ఎంత తక్కువ ఉష్ణోగ్రత ఒకసారి అర్థం చేసుకోండి. 8 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే విపరీతమైన చలి, గజగజ వణికిస్తోంది. ఇక సంగారెడ్డి జిల్లా నాల్కల్లో కూడా 8.2 డిగ్రీల సెల్సియస్. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో ఆర్లిటీలో ఎప్పుడు కానీ అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ ఈసారి కూడా 8.2 డిగ్రీల సెల్సియస్. అలాగే జైనద్లో 8.4 డిగ్రీలు, బేలలో 8.5 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలిగాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద రెయిన్ అలర్ట్ కూడా ఉంది తెలంగాణలో. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో 2 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ కనిపిస్తోంది. ఇక చలిగాల తీవ్రత కూడా పెరిగే అవకాశం, ముఖ్యంగా తెలంగాణలో చలిగాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎస్ మా కరస్పాండెంట్ శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, ఇవాళ ఫెంగల్ తుఫాను ఇవాళ మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం మనకు తెలుస్తోంది. మహాబలిపురం, కారైకల్ అలాగే మహాబలిపురం ప్రాంతంలో ఇది తీరం దాటే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ముఖ్యంగా విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ రామ్దాస్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పేరు ఫెంగల్ కింద నామకరణం అయితే చేశారు. ఇప్పటికే అందరికి తెలిసిందేది. గంటకి 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకైతే వాన ముప్పు అయితే భారీగా ఉందని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే ట్రికోమలకి ఉత్తర ఈశాన్యంగా 270 కిలోమీటర్లు, నాగపట్నానికి తూర్పుగా 300 కిలోమీటర్లలో అయితే ఇది కేంద్రీకృతం అయితే ఉంది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయకి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. వాయువ్య దిశగా ప్రయాణించే ఈ రోజు మధ్యాహ్నానికి కారైకాల్, మహాబలిపురం తీరం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పి విశాఖ వాతావరణ డైరెక్టర్ అయితే తెలియజేశారు. ఈ 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలిపారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆల్రెడీ అన్నమయ్య జిల్లాలకైతే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి 56 నుంచి 65 కిలోమీటర్లు, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని తెలియజేయడం అయితే జరిగింది. అయితే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి, అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఆల్రెడీ అధికారులకైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కృష్ణపట్నం పోర్టుకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీలోని మిగిలిన మేజర్ పోర్టుల్లో కొనసాగుతుంది. 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ఇది ఈ రోజు తీరం దాటే సమయానికి చాలా తీవ్రంగా ఈ వర్షం అది ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. రామ్దాస్, రైట్. అలాగే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదలు అంటున్నారు. సో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా వాతావరణ శాఖ ఎట్లాంటి హెచ్చరికలు చెప్తోంది, అలర్ట్స్? అయితే ఈ జిల్లాల్లో అయితే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లా ఇందులో అయితే అన్నమయ్య జిల్లాలకైతే ఫ్లాష్ పడే అవకాశం అయితే ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. రామ్దాస్, ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకైతే ఇప్పటికే అధికారులందరూ తరలించడం అయితే జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కట్టుదిట్టం చేసింది. అలాగే ఎప్పటికప్పుడు మిన్ టు మిన్ అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు వీళ్ళు వాతావరణ శాఖ నుంచి కానీ, ఐఎండీ నుంచి కానీ ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకైతే, కలెక్టర్లకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళందరినీ అలర్ట్ చేసి ప్రజలందరూ సురక్షితంగా ఉంచే క్రమంలో అయితే చర్యలు కొనసాగుతున్నాయి. రామ్దాస్, రైట్. ఎస్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. ఒక్కసారి ఏపీ వ్యాప్తంగా కూడా అటు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పూర్తిగా 22 డిగ్రీల వరకు చేరుకున్న పరిస్థితి అన్ని ప్రాంతాల్లో. ఒక నందిగామలో అత్యల్పంగా 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి కనబడుతోంది. ఇక తుఫాను ప్రభావం భారీగానే ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల మీద. ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదలకు అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
అధికారులు సూచిస్తున్నారు. స్క్రీన్పై మీరు చూస్తున్న తుఫాను సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ఇవి ప్రస్తుతం తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాను గత 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, శ్రీలంక ట్రింకోమలికి ఉత్తర ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, అటు తమిళనాడు నాగపట్టణానికి తూర్పు దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా కలిసి ఈ మధ్యాహ్నం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దగ్గర ఈ మహాబలిపురం కారైక్కల్ తీరం దాటే అవకాశం ఉంది. పుదుచ్చేరికి సమీపంలో ఆ టైంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో, ఇక గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలే పడే అవకాశం ఉంది 2 రోజుల పాటు. ఇక నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కడప, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మత్స్యకారులు అసలుకే వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే తీవ్ర తుఫాను ప్రభావం సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ముఖ్యంగా బాపట్ల, అలాగే ప్రకాశం ఈ తీర ప్రాంతాల్లో చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. దాంతోపాటు కాకినాడ తీరంలో కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. వైజాగ్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, విజయనగరం జిల్లాలకు కూడా దీని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఇక కేవలం ఏపీ మాత్రమే కాదు, తెలంగాణపై కూడా దీని ప్రభావం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో తెలంగాణ ఏజెన్సీలు ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, మహబాద్, వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. వర్షాలు పడతాయి ఖచ్చితంగా. అటు నాగర్ కర్నూల్, వనపర్తి, అలాగే మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, అలాగే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. ఇటు ఈ ఫెంగల్ తుఫాన్ మాత్రం తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమిళనాడులో ఇప్పటికే 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడులో కారైకల్, చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టు, కంచీపురం, విల్లుపురం, కల్లకురిచి, కడలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిన పరిస్థితి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు తమిళనాడులో. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. ఇంకొక 2 రోజుల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతోంది. అరియలూరు, తంజావూరు, తిరువారూర్, మైలాదురై, నాగపట్నం జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఇక తమిళనాడు అలాగే కేరళ వైపు వెళ్ళే ప్రాంతం, ఊటీ, కొడైకెనాల్ ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఉంది. తిరువత్తూరు, కృష్ణగిరి, ధర్మపురం, సేలం జిల్లా, అలాగే తిరుచారపల్లి, పుదుకొట్టై, కరూరు జిల్లాలో కూడా ముఖ్యంగా దీని ప్రభావం కనిపిస్తోంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. చెన్నై అయితే ఇప్పటికే ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాలకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మీరు చూస్తున్న శాటిలైట్ ఇమేజెస్ తుఫాను తీవ్రతను ఏ రకంగా ఉందో మనకు అర్థం పడుతుంది. సో మొత్తం మీద తెలంగాణలో కూడా దీని ప్రభావం ఉంది. ఫెంగల్ తుఫాను మరొక 2 రోజుల పాటు దీని ఛాన్స్ ఉంది. ఇవాళ మధ్యాహ్నం తీరం దాటబోతుంది మహాబలిపురం దగ్గర. సో అప్రమత్తంగా ఉండమంటూ అధికారులు సూచిస్తున్నారు. తీరం దాటే ముందు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. RTV